గట్టు చింకి ఇంకా జూ. గట్టు చింకీలు చాలా అనవసరమైన జంతువులను చూశారు. ఎలా అంటే కుక్క, పిల్లి, మామయ్య ఊరిలో ఆవులు, మేకలు, ఇంకా గుర్రాలు కూడా. కానీ అడవి జంతువులు కేవలం టీవీలో ఇంకా పుస్తకాల్లో మాత్రమే చూశారు. వాళ్ళకి అడవి జంతువులను చూడాలి అని బాగా అనిపించేది. కానీ పాపం గట్టు చింకి అడవికి వెళ్ళి అడవి జంతువులను చూడలేరు. ఇంకా నాన్నకి వాళ్ళని తీసుకుని జూకి వెళ్లే సమయమే లేదు. నాన్నని జూకి తీసుకుని వెళ్ళమని జిద్దు చేసి చేసి అలసిపోయారు. కానీ ఒకరోజు అద్భుతం జరిగింది. జూ చూడ్డానికి అవకాశం వాళ్ళ దగ్గరికి నడుస్తూ వచ్చింది. క్లాసులో ఒకరోజు మిశ్రా సార్ చదివిస్తూ హఠాత్తుగా ఆపేస్తారు. అరే, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. రేపు నేను మన క్లాస్ని అలా చిన్న ట్రిప్ జూకి తీసుకుని వెళ్ళబోతున్నాను. అక్కడ నేను మీ అందరినీ అడవి జంతువులు ఇంకా పక్షులను కల్పిస్తాను. రేపు దానికి సంబంధించి అందరూ రెడీగా రండి. అది విని పిల్లలందరూ సంతోషిస్తారు. కానీ మీకు తెలుసా అందరికన్నా సంతోషంగా ఎవరు ఉన్నారో? అవునండి, మన గట్టు చింకి ఇంటికి రాగానే వాళ్ళు నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. నాన్న ఎప్పటిలా ల్యాప్టాప్లో బిజీగా ఉంటారు. నాన్న, మీ ఒక టెన్షన్ తీరిపోయింది. అరే, ఏ టెన్షన్? జూ తీసుకెళ్లే టెన్షన్. జూ, అది నేనిక్కడ మీకు ఇంట్లో కూర్చోబెట్టి చూపిస్తాను. గట్టు చింకి ఇద్దరూ కలిసి స్కూల్కి చాలా చక్కగా తయారయ్యి స్కూల్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి బస్సులో కూర్చుంటారు. ఇంకా బస్ జూకి బయలుదేరింది. అరగంట తర్వాత సిటీ బయట ఉన్న జూ దగ్గరికి వెళ్ళి ఆగింది. అందరూ పిల్లలు కిందకు లైన్గా దిగి జూ ముందుకు వెళ్ళి నిలబడతారు. బయట ఒక టికెట్ కౌంటర్ ఉంది. పక్కనే ఒక బోర్డు ఉంది. దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి. పిల్లలు, ఆ ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవండి. ఇంకా మనం జూలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. గట్టు ఇంకా చింకి ఆ బోర్డు మీదది చదువుతున్నారు. సరే, లోపలికి పదండి. కానీ సార్, టికెట్స్. డోంట్ వరీ గట్టు, జూ టికెట్లు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. నేను నిన్నే మనందరికీ టికెట్స్ తీసుకున్నాను కూడా. పిల్లలు లోపలికి వెళ్లారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టు. జూ సిటీలో భాగమైనా అక్కడ ఒక హార్న్ చప్పుడు లేదు. ఇంకా మనుషుల అరుపులు, కేకలు లేవు. కేవలం పక్షుల అరుపులు ఇంకా జంతువుల అరుపులు మాత్రమే వస్తూ ఉంటాయి. తర్వాత పిల్లలు ఒక పెద్ద పంజరం దగ్గరికి వస్తారు. అక్కడ లోపల ఒక పెద్ద మెడ ఉన్న జిరాఫీ ఉంటుంది. జిరాఫీ తల పైకి ఎత్తి చెట్టు ఆకులు తింటూ ఉంటుంది. దాని మెడ చూడు. దాని మెడ ఎంత పొడవుగా ఉందో. అదే నీళ్లు ఎలా తాగుతుందంటావు? జిరాఫీ ఒక అడవి జంతువు, తోడుగా ఒక శాకాహారి జంతువు. అడవిలో చెట్లు పొడవుగా ఉంటాయి. జిరాఫీ తల చెట్టు దాకా వెళ్ళడానికి, అది తేలికగా భోజనం చేయడానికి దాని మెడ పెద్దగా ఉంటుంది. నీళ్లు తాగడానికి దానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అది దానికి ఒక ఉపాయం తెలుసుకుంది. జిరాఫీ దాని 2 కాళ్ళు వంచి తల వంచి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా మిశ్రా సార్ పిల్లలకు ఒక్కొక్క జంతువుని చూపిస్తూ ఉంటాడు. ఇంకా వాటి వివరాలు చెప్తూ ఉంటాడు. పిల్లలు జీబ్రా, కోతి, పక్షులు ఇలా చాలా రకాల జంతువులను ఇంకా పక్షుల్ని చూస్తారు. అందులో పిట్టలు, చిలుకలు, హంస ఇలా చాలా రకాల పక్షులు ఉన్నాయి. అరే, అటు చూడండి. చింకి పిల్లలకి ఒక పంజరం చూపిస్తుంది. అందులో ఒక అందమైన నెమలి దాని అందమైన పురి విప్పి నాట్యం చేస్తూ ఉంటుంది. మిశ్రా సార్ పిల్లలకి నీళ్ళలో ఉన్న చేపలు, ముసళ్ళు ఇంకా చాలా రకాల జంతువులు చూపిస్తారు. ఇంకా పిల్లలైతే పాములు చూసి చాలా భయపడతారు. బ్లాక్ కింగ్ కోబ్రా అన్నిటికన్నా భయంకరంగా కనబడుతుంది. తర్వాత అందరూ అక్కడే జూలో కూర్చొని భోజనం చేసి ప్రోగ్రాం కూడా తయారు చేసుకున్నారు. భోజనం చేసుకుంటూ మిశ్రా సార్ పిల్లల ప్రశ్నలకు జవాబు చెప్పారు. సార్, ఈ అన్ని జంతువుల్ని మంచిగా చూసుకుంటారా ఇక్కడ? అవును, వాళ్ళ భోజనం, నీళ్లు, మందులు, డాక్టర్ అన్ని ఏర్పాట్లు ఇక్కడ జూలోనే చేస్తుంటారు. వాటి కోసం ఎంతో మంది ఆఫీసర్లుంటారు. సార్, ఈ అందమైన జంతువులను పంజరంలో బంధించి ఎందుకు ఉంచుతారు? వీటిని బయట ఎందుకు వదిలేయరు? మంచి ప్రశ్న చింకి. అలా కాదు, అడవిలో అన్ని జంతువులు బంధించి ఉంటాయి అని. కానీ ప్రతి జాతి యొక్క ఒక్కొక్క జీవిని ఇక్కడ పెట్టారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే జనాలు వాటిని చూడటానికి. ఆలోచించండి, ఒకవేళ జూ లేకపోతే అందరూ అడవికి వెళ్ళి జంతువులను చూసే ధైర్యం చేస్తారా?
ఇంకొక కారణం, జంతువులను స్టడీ చేయడానికి వాటన్నిటినీ ఇక్కడ స్టడీ చేస్తారు. ఈ స్టడీ జంతువులకు కూడా ఉపయోగపడుతుంది, మన మనుషులకు కూడా. ఎందుకంటే మనం కలిసి ఒక భూమిపై ఉండాలి కదా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మిశ్రా సార్ పిల్లలకి ఇంకా కొన్ని వివరాలు చెప్తారు. భోజనం చేసి తర్వాత మిశ్రా సార్ ఇలా అంటారు. పిల్లలు, ఇప్పుడు భయపడకూడదు, ఎందుకంటే మనం సింహాన్ని చూడడానికి వెళ్తున్నాము. అది విని పిల్లలందరూ భయపడతారు. కానీ అందరికన్నా ఎక్కువ చింకీ భయపడుతుంది. చింకీ అయితే టైగర్ని చూడ్డానికి కూడా రాను అంటుంది. కానీ గట్టు ఇంకా మిశ్రా సార్ తనకి అర్థమయ్యేలా చెప్తారు. తల్లి, టైగర్ పంజరంలో ఉంటుంది, అది మనల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ టైగర్ చూడకపోతే జూకి వచ్చి లాభమేముంది? ఆ చింకీ, అది పులి అయితే నువ్వు ఆడపులి. పులికి చూపించు, పులి కన్నా ఆడపులి తక్కువ ఏం కాదు అని. చింకీ ఒప్పుకుంటుంది. అందరూ టైగర్ని చూస్తారు. టైగర్ చాలా శాంతంగా ఉంది, కానీ గంభీరంగా ఉంది. దాన్ని చూసే ఎక్స్ప్రెషన్సే వేరు. అందరూ టైగర్ దగ్గర కాస్త సమయం గడిపారు. తర్వాత అందరూ ఏనుగు ఇంకా ఒంటె మీద కూర్చొని జూ అంతా తిరుగుతారు. ఇంకా సాయంత్రం అవ్వగానే అందరూ మళ్ళీ తిరిగి బస్సులో కూర్చుని జూకి టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు.